పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలా ఆదుకుందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, అందుకే రైతులు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం దోచుకో పంచుకో దాచుకో అనే నినాదంతో వెళ్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అన్ని విధాలుగా ఆర్కే ట్యాక్స్ విధించి ప్రజలను దోచుకుంటున్నారని కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న యూరియా కొరత, ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో యూరియా కొరతతోటి రైతులు అల్లాడిపోతా ఉంటే మండల హెడ్ క్వార్టర్స్ లో లైన్లో నుంచి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా నిమ్మకు నీరెత్తినట్టు రైతుల విషయంలో ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అలసత్వంతో పంట పండితే ఏంటి పండకపోతే ఏంటి అనే ఉద్దేశం మీద ఈ ప్రభుత్వం ఉంది. రైతుల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతుల్ని పండగ చేసి గ్రామ ఆర్బీకేలు పెట్టి, ఆర్బీకేలోనే ఫెర్టిలైజర్స్ ఉండాలి, పెస్టిసైడ్స్ ఉండాలి, మట్టి మరి నాణ్యత చూసే విధంగా ఉండాలి. అలాగే రైతుకి ఇబ్బంది లేకుండా కల్తీ లేని విత్తనాలు ఇచ్చే విధంగా కూడా ఆర్బీకేలు ఇచ్చే కార్యక్రమం చేసి రైతుని చేయిపెట్టి నడిపించి ఇట్టు కాడించి చేను కోసే వరకు, ఆ ధాన్యాన్ని అమ్మే వరకు కూడా చేయిపెట్టి నడిపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ రోజున రైతుని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, రైతాంగం వల్ల మనకేంటి ఉపయోగం అనే ధోరణిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న అధికారులను కూడా ఏదైనా సరే నడిపించే నాదుడే ఆ రకంగా పడుకున్నప్పుడు ఇంకా అధికారులు ఏం చేస్తారు? ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధి ఒక్కడే ఉంటాడు, దాని కింద నాయకులు వాళ్ళకు ఉండొచ్చు. ఆ నాయకులు కూడా బాధలు పడుతున్నారు. ఇప్పుడు ఇచ్చి ఆ నాయకులు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మనకు ఎక్కువ. ఈ రాష్ట్రంలో వ్యవసాయ పనులు చేసుకుని వ్యవసాయాన్ని పండించుకునే రైతాంగంతో ఈ రాష్ట్రం రైస్ బోల్ అంటారు. అటువంటిది వైఎస్ఆర్ పార్టీలో కానీ, అటు తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ రైతాంగం, మెజార్టీ రైతాంగం ఉంటారు, కార్యకర్తలైనా నాయకులైనా. అటువంటిది వాళ్ళకి వాళ్ళ ఆ రైతాంగం అందరికీ కూడా ఇబ్బందులు పాలయ్యే విషయంలో పట్టించుకోకుండా ఒకసారి మాత్రం రైతు మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు మాకు షిప్ వచ్చేస్తుంది, ఆల్రెడీ డెలివరీ అయిపోతుంది, మొత్తం మందు వచ్చేస్తుంది, మన యూరియా కొరత లేకుండా అయిపోతుంది. ఎక్కడ ఒక షిప్ కూడా వచ్చిన దాఖలు లేవు. అసలు యూరియా వచ్చిన దాఖలే లేకుండా ఇవాళ ప్రైవేటు పరం అవుతుంది. ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి ప్రభుత్వం మరి తీసుకునే చర్యలు తీసుకోకపోతే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నాయకులకు కూడా చెప్తున్నాను నేను, ఇక్కడ మీరు డబ్బే కాదు, మీరు సంపాదనే కాదు, ఆర్కే ట్యాక్స్ కాదు, ప్రతి దానికి ఆర్కే ట్యాక్స్, అపార్ట్మెంట్ కి ఆర్కే ట్యాక్స్, ఇళ్లు కట్టుకునే వాళ్ళకి ఆర్కే ట్యాక్స్, మరి గేదెలు ఆవులు కోసేదానికి ఆర్కే ట్యాక్స్, ప్యాకెట్లు ఆడిస్తానికి ఆర్కే ట్యాక్స్, మరి క్రికెట్ బుకింగ్లకి ఆర్కే ట్యాక్స్, మున్సిపాలిటీల్లో ఆర్కే ట్యాక్స్, ప్రతి పన్నుకి ఆర్కే ట్యాక్స్, పంచాయతీల్లో ఆర్కే ట్యాక్స్, అన్ని ఆర్కే ట్యాక్స్, ఆర్కే టీ ట్యాక్స్ కూడా మొదలైంది. ఇప్పుడు ఆర్కే టీ మీరే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంత దారుణంగా దోపిడీ దోపిడీ దోపిడీ, ఇది మేము చెప్తాం కాదు, మరొకసారి మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ సాక్షాత్ మీ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్లే డిమాండ్ చేసి బల్లబుద్ధి చెప్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ తణుకులో పీడీఆర్లు అయితే, మట్టి అయితే, ఆవులు గేదెలు కొయ్యటం అయితే, ప్యాకెట్లు ఆడించడం అయితే, క్రికెట్ బుక్కీలు నడిపించడం అయితే, వైన్ షాపుల్లో అయితే, పంచాయతీల్లో దోపిడీ అయితే, ఏ పర్సంటేజ్లు అయితే దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 1200 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశాడని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంత పచ్చి దోపిడీకి వడిగట్టేది రాధాకృష్ణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. 1200 కోట్ల రూపాయలు ఇంకా చిల్లరే.